హాయ్ డియర్స్, మీరు చూస్తున్న ఈ జనమంతా రేషన్ షాప్ ముందు క్యూ కట్టారు. కేంద్ర ప్రభుత్వము 3 నెలల రేషన్ బియ్యం ఒకేసారి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలకి చెప్పిందంట. అందుకని ఈ హడావుడి అంతాను. ఈ వచ్చే 3 నెలలు వర్షాకాలం కాబట్టి జనాలు ప్రతి నెల రేషన్ షాప్కి వచ్చి బియ్యం తీసుకోవడం కష్టం అవుతుందని కేంద్ర ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసిందంట. ఈ 3 నెలల రేషన్ బియ్యం తీసుకోవడానికి రేషన్ షాపుల ముందు వైట్ కార్డు ఉన్న వాళ్ళు తెల్లవారుజాము 4 గంటల నుంచి క్యూ కడితే టోకెన్స్ ఇస్తున్నారు. ఆ టోకెన్స్ తీసుకున్న వాళ్ళకి కొంతమంది మార్నింగ్, కొంతమంది ఈవినింగ్ ఇస్తున్నారు ఈ బియ్యము. 3 నెలల రేషన్ బియ్యం కోసం 3 సార్లు బయోమెట్రిక్ వేయాల్సి వస్తుంది. ఆ బయోమెట్రిక్ కొంతమంది కూడా సరిగ్గా రావట్లేదు. కానీ ఈ సిస్టమ్ బాగుంది. 3 నెలలు తిరిగే బదులు ఒకే నెలలో బయోమెట్రిక్ వేసి తీసుకోవడం వల్ల సమయం ఆదా అవుతుంది. ఇంకా సన్న బియ్యం కూడా ఇస్తున్నారు కనుక జనాలు బాగా వస్తున్నారు. మన తెలంగాణ రాష్ట్రానికి ప్రతి నెల దాదాపు 2 లక్షల టన్నుల వరకు బియ్యం అవసరమవుతాయి. 3 నెలల వరకు 6 లక్షల టన్నుల బియ్యం అవసరం. ఈ రేషన్ బియ్యం ఈ నెలాఖరు వరకు ఇస్తారట. మరి మీరు తెచ్చుకున్నారా?